హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ టాపిక్. మనం ఆల్రెడీ 8051 సీరియల్ పుట్ థియరీ నేర్చుకున్నాము. 8051లో ఎస్కాన్ రిజిస్టర్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు 8051లో ఉండే 4 మోడ్స్ ఏంటనేవి క్లియర్గా నేర్చుకుందాం. 8051లో ఫస్ట్ మోడ్ 0, SM0 0, SM1 ఆల్సో 0 ఉందనుకోండి, మోడ్ 0 అన్నట్టు. ఇది షిఫ్ట్ రిజిస్టర్ మోడ్. ఈ మోడ్ హాఫ్ డూప్లెక్స్ మోడ్. మనకు ఆల్రెడీ తెలుసు సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్ అని 3 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయని. దాంట్లో ఇది హాఫ్ డూప్లెక్స్ మోడ్. హాఫ్ డూప్లెక్స్ మోడ్లో ఏం జరుగుతుంది అని అంటే, ఒకే లైన్ నుంచి ట్రాన్స్మిషన్, అది సేమ్ లైన్ నుంచి రిసెప్షన్ కూడా జరుగుతుంది. అదే లైన్ అంటే ఇక్కడ ఆర్ఎక్స్డి లైన్. ఆర్ఎక్స్డి లైన్ నుంచే డేటా అనేది సెకండ్ మైక్రో కంట్రోలర్కి వెళ్తుంది. ఆర్ఎక్స్డి లైన్ నుంచి, ఇదే ఆర్ఎక్స్డి లైన్ నుంచి మనకు డేటా ఫస్ట్ మైక్రో కంట్రోలర్ దగ్గరికి వస్తుంది. సో ఒకే లైన్ నుంచి డేటా అనేది వెళ్ళడము, డేటా రిసెప్షన్ కూడా జరుగుతుంది అని అంటే దాన్ని ఏమంటాం మనము? హాఫ్ డూప్లెక్స్ మోడ్ అని అంటాం. ఆర్ఎక్స్డి లైన్, టీఎక్స్డి లైన్ 2 లైన్స్ ఉన్నప్పుడు ఒకే లైన్ నుంచి రిసెప్షన్, ట్రాన్స్మిషన్ ఎందుకు చేయాలి అని అంటే, ఈ మోడ్ 0 ఏదైతుందో, మోడ్ 0 సింక్రనస్ మోడ్. సింక్రనస్ మోడ్, అసింక్రనస్ మోడ్. ఏంటి సింక్రనస్, ఏంటి అసింక్రనస్ అని నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో చూడండి, మీకు సింక్రనస్, అసింక్రనస్ కమ్యూనికేషన్ అనేది అర్థమవుతుంది. సో సింక్రనస్ మోడ్లో ఫస్ట్ మైక్రో కంట్రోలర్ డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. క్లాక్ కూడా ఫస్ట్ మైక్రో కంట్రోలరే ట్రాన్స్మిట్ చేయాలి. సో క్లాక్ అనేది ట్రాన్స్మిట్ చేయడానికి మనకు టీఎక్స్డి పిన్ అనేది యూజ్ చేస్తాం. సో టీఎక్స్డి నుంచి క్లాక్ వెళ్తుంది, ఆర్ఎక్స్డి నుంచి డేటా వెళ్తుంది. నెక్స్ట్ రిసెప్షన్లో కూడా సెకండ్ మైక్రో కంట్రోలర్ ఒకవేళ డేటా ట్రాన్స్మిట్ చేస్తుంది అనుకోండి, సెకండ్ మైక్రో కంట్రోలరే క్లాక్ కూడా ట్రాన్స్మిట్ చేయాలి. సో ఇక్కడ ఈ మైక్రో కంట్రోలర్కు ఉండే టీఎక్స్డి పిన్ క్లాక్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, ఆర్ఎక్స్డి పిన్ నుంచి డేటా అనేది వస్తుంది. ఇది మనం రిసీవ్ చేసుకునే డేటా, ఇది మనం ట్రాన్స్మిట్ చేసే డేటా. క్లాక్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనం క్లాక్ని ట్రాన్స్మిట్ చేస్తాము. ఎప్పుడైతే మనం డేటాని రిసీవ్ చేసుకుంటామో క్లాక్ కూడా సెకండ్ మైక్రో కంట్రోలర్ నుంచి మనం రిసీవ్ చేసుకుంటాము. ఆ క్లాక్ అనేది టీఎక్స్డి పిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. క్లాక్ అనేది డేటాతో పాటు క్లాక్ కూడా మనం పంపిస్తే దాన్ని ఏమంటామంటే సింక్రనస్ కమ్యూనికేషన్ అని అంటాం. ఈ విధంగా మోడ్ 0లో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇది హాఫ్ డూప్లెక్స్ మోడ్ కాబట్టి టీఎక్స్డీని మనం క్లాక్ కోసం యూజ్ చేసుకుంటాము. ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ 2 ఆర్ఎక్స్డి నుంచే జరుగుతాయి. మనకు డేటా రావడం, డేటాని ట్రాన్స్మిట్ చేయడం 2 కూడా మనం ఆర్ఎక్స్డి పిన్ నుంచే చేసాము. టీఎక్స్డి ఏం చేస్తుంది? క్లాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ స్టాప్ బిట్, స్టార్ట్ బిట్ అనేవి ఏముండవు, జస్ట్ 8 బిట్స్ మాత్రమే మనం పంపిస్తాం. ఏ స్పీడ్లో డేటా ట్రాన్స్మిషన్ ఉంటుంది అని అంటే, ఎఫ్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ మీన్స్ క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై 12. ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఎంత? 8051లో 12 మెగాహెర్ట్జ్. 12 మెగాహెర్ట్జ్ డివైడెడ్ బై 12 అంటే 1 మెగాహెర్ట్జ్ స్పీడ్లో డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మోడ్ 0లో 1 మైక్రో సెకండ్కి 1 బిట్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మోడ్ 1. మోడ్ 1 అనేది 8 బిట్ యూఏఆర్టీ. యూఏఆర్టీ అంటే ఏంటి అని అంటే, యూనివర్సల్ అసింక్రనస్ రిసెప్షన్ అండ్ ట్రాన్స్మిషన్. ఆర్టీఓకే, రిసెప్షన్ అండ్ ట్రాన్స్మిషన్. డేటా అనేది రిసీవ్ చేసుకుంటుంది, డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. యూనివర్సల్ అంటే ఏంటి అని అంటే, ఇంటర్నేషనల్ మెథడ్ టు ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ డేటా. ఎక్కడైనా సేమ్ టైప్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్ అనేది ఉండాలి, అది యూనివర్సల్. ఈ యూనివర్సల్ అని ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ స్టార్ట్ బిట్, స్టాప్ బిట్. డేటా ట్రాన్స్మిషన్తో పాటు మనం 2 ఎక్స్ట్రా బిట్స్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఏంటవి? స్టార్ట్ బిట్ ఒకటి, ఇంకొకటి స్టాప్ బిట్. ఎందుకు ఈ స్టార్ట్ బిట్, స్టాప్ బిట్ని మనం యూజ్ చేయాలి అని అంటే, ఒకవేళ స్టార్ట్ బిట్, స్టాప్ బిట్ అనేవి లేవు అనుకోండి, ఇక్కడ మోడ్ 0లో ఏ స్టార్ట్ బిట్, స్టాప్ బిట్ అనేవి లేవు. లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు డేటా ట్రాన్స్మిషన్ అనేది చేస్తున్నాం, నేను 8 బిట్స్ ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో 25 ట్రాన్స్మిట్ చేయాలి అంటే, ఇక్కడ ఎల్ఎస్బి ఫస్ట్ అవుట్ అవుతుంది, ఎంఎస్బి లాస్ట్కి వెళ్తుంది. సో నేను సెకండ్ మైక్రో కంట్రోలర్కి ఇప్పుడు డేటాని పంపిస్తున్నా. అక్కడ ఉండే ఎస్బఫ్లో ఫస్ట్ 1 స్టోర్ అవుతుంది, లాస్ట్కు ఇక్కడ ఉండే 0 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఫుల్ డేటా అనేది అక్కడ ఎస్బఫ్లో స్టోర్ అయిందో, అక్కడ ఉండే ఆర్ఐ ఏమైపోతుంది? 1 అయింది. ఆర్ఐ 1 అయింది కాబట్టి టోటల్ డేటా అనేది ఇక్కడ ఉండే మైక్రో కంట్రోలర్కి, మైక్రో ప్రాసెసర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు
ఎస్బఫ్లో ఉండే డేటా క్లియర్ అయిపోయింది కాబట్టి ఆర్ఐ 0 అవుతుంది. ఎప్పుడైతే ఆర్ఐ 0 అవుతుందో మళ్ళీ నెక్స్ట్ డేటా కోసం ఆ ఎస్బఫ్ వెయిట్ చేస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ డేటా అనేది మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ డేటా ఇక్కడ ఏం లేదు, ఓన్లీ నేను ఫస్ట్ మైక్రో కంట్రోలర్ నుంచి 8 బిట్స్ మాత్రమే ట్రాన్స్మిట్ చేయాలని అనుకున్నాను. సో 8 బిట్ ట్రాన్స్మిషన్ అనేది జరిగిపోయింది. వాళ్ళు ఫస్ట్ మైక్రో కంట్రోలర్ ఎవరైతే డేటా పంపిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే డేటా ట్రాన్స్మిషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆఫ్ చేసేసుకుంటారు మైక్రో కంట్రోలర్ని. మైక్రో కంట్రోలర్ ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అంటే ఏంటి, 0 వోల్ట్స్ అనే వస్తాయి. 0 వోల్ట్స్ వస్తున్నాయి అని అంటే 0 వస్తుంది అన్నట్టు. సో ఈ ఎస్బఫ్ ఏం చేస్తుంది, కంటిన్యూస్గా నెక్స్ట్ 8 సైకిల్స్లో నెక్స్ట్ 8 జీరోస్ని స్టోర్ చేసుకుంటుంది. ఎస్బఫ్లో ఏం స్టోర్ అవుతాయి, నెక్స్ట్ 8 జీరోస్ స్టోర్ అవుతాయి. ఈ మైక్రో కంట్రోలర్ ఏమనుకుంటుంది అంటే ఈ 8 బిట్స్ కూడా డేటానే అని అనుకుంటుంది. ఇదేంది, సింక్రనస్ కాదు కదా, అసింక్రనస్. అంటే క్లాక్ అనేది ఈ మైక్రో కంట్రోలర్ దగ్గర సపరేట్గా ఇండివిజువల్ క్లాక్ ఉంటుంది. ఫస్ట్ మైక్రో కంట్రోలర్ ఎవరైతే డేటా ట్రాన్స్మిట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర సపరేట్ క్లాక్ అనేది ఉంటుంది. సింక్రనస్ కమ్యూనికేషన్ అనుకోండి, డేటాతో పాటు క్లాక్ వస్తుంది. క్లాక్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో అప్పుడు డేటా అనేది వస్తలేదు అని అనుకుంటుంది. కానీ ఇక్కడ సింక్రనస్ కాదు, అసింక్రనస్. అంటే క్లాక్తో మనకు సంబంధం లేదు, క్లాక్ రాదు, జస్ట్ మన క్లాక్తో మనం వర్క్ చేస్తున్నాం. అంటే మన క్లాక్ అనేది ఇక్కడ ఆనే ఉంది, అక్కడ నుంచి డేటా ఏం రావట్లేదు, కానీ అక్కడ ఆఫ్ అయింది కాబట్టి ఆ లైన్ అనేది 0కి కనెక్ట్ అయింది. 0కి కనెక్ట్ అయింది కాబట్టి ఒక్కొక్క క్లాక్కి ఒక్కొక్క 0 అనేది ఎస్బఫ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు డేటా రిసెప్షన్ని ఆపేయాలి అని సిగ్నల్ ఏం లేదు కాబట్టి మనం ఈ రిసెప్షన్ స్టాప్ చేయకుండా డేటాను రిసీవ్ చేసుకుంటాము. కానీ అసలుకి డేటా కాదు, అంటే డేటా ట్రాన్స్మిషన్ అక్కడ నుంచి జరగట్లేదు అని చెప్పడానికి ఒక బిట్ అనేది ఉండాలి. ఓకే, డేటా ట్రాన్స్మిషన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ డేటా వస్తుంది అని చెప్పడానికి ఒక బిట్ అనేది ఉండాలి. సో ఈ డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది జరగట్లేదు అని చెప్పడానికి మనకు 2 బిట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఒకటి స్టార్ట్ బిట్ 0, ఇంకొకటి స్టాప్ బిట్. స్టాప్ బిట్ 1, స్టార్ట్ బిట్ 0. ఎక్కడికి వెళ్ళినా ఇంటర్నేషనల్ వైడ్ ఎక్కడైనా స్టార్ట్ బిట్ 0, స్టాప్ బిట్ 1 ఇది యూనివర్సల్ కోడ్. అందుకని దీన్ని ఏమంటామంటే యూనివర్సల్ అని అంటాం. ఓకే, అండ్ అసింక్రనస్ ఎందుకనంటే సపరేట్ క్లాక్స్ మనం వాడుతున్నాం కాబట్టి. సో ఇక్కడ 0 స్టార్ట్ బిట్, 1 స్టాప్ బిట్. ఇప్పుడు ఎప్పుడైతే 0 వచ్చిందో సెకండ్ మైక్రో కంట్రోలర్కి డేటా రిసెప్షన్ కోసం రెడీ ఉంటుంది. నెక్స్ట్ 8 బిట్స్ అనేవి వచ్చేసిన తర్వాత ఆర్ఐ ఫ్లాగ్ ఏమైపోతుంది, 1 అవుతుంది. ఆర్ఐ ఫ్లాగ్ 1 అయిన తర్వాత మైక్రో ప్రాసెసర్కి డేటా ఎస్బఫ్ నుంచి ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బిట్ ఏమొస్తుంది అని అంటే ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ బిట్ 1 వచ్చింది అనుకో, అప్పుడు ఏంది అని అంటే ఇది స్టాప్ బిట్ అన్నట్టు. ఓకేనా, ఫస్ట్ మైక్రో కంట్రోలర్ నుంచి డేటా ట్రాన్స్మిషన్ అయిపోయింది, ఓన్లీ 8 బిట్సే పంపాల్సింది కాబట్టి 8 బిట్స్ పంపించేసారు. నెక్స్ట్ పంపడానికి ఏం లేదు కాబట్టి ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో అక్కడ నుంచి వచ్చే లైన్ నుంచి 0 అనేది వస్తుంది. సో 0 అనేది వస్తుంది కాబట్టి మనం ఏం చేసినాం, స్టాప్ బిట్ 1 పెట్టేసినాం. ఎప్పుడైతే 1 ఉందో స్టాప్ బిట్, ఇంకా నెక్స్ట్ డేటా ఏం రావట్లేదు అన్నట్టు. సో అక్కడ నుంచి 0 వచ్చిన స్టాప్ బిట్ అనేది 1 ఉంది కాబట్టి ఇప్పుడు సెకండ్ మైక్రో కంట్రోలర్ డేటా రిసెప్షన్ చేయదు, ఎందుకంటే స్టాప్ బిట్ వచ్చింది కాబట్టి. ఎప్పటి ఫస్ట్ మైక్రో కంట్రోలర్ నుంచి డేటా ట్రాన్స్మిషన్ అనేది జరగదో అప్పటి వరకు ఇక్కడ స్టాప్ బిట్ అనేది 1 ఉంటుంది. 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ డేటా రిసెప్షన్ అనేది జరగదు. ఎప్పుడైతే మళ్ళీ డేటా ట్రాన్స్మిషన్ చేయాలనుకుంటారో అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, స్టార్ట్ బిట్ 0 ఉంచి వాళ్ళ డేటాని ట్రాన్స్మిట్ చేస్తారు. 8 బిట్ డేటాతో పాటు ఫస్ట్ స్టార్ట్ బిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి సెకండ్ మైక్రో కంట్రోలర్ డేటా రిసెప్షన్ చేయదు. ఎప్పుడైతే మళ్ళీ డేటాని పంపించాలనుకుంటారో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, 0 పెడతారు. ఎప్పుడైతే 0 వచ్చిందో ఫస్ట్ బిట్, అప్పుడు ఈ మైక్రో కంట్రోలర్కి ఏమర్థం అవుతుంది, నెక్స్ట్ డేటా అనేది వస్తుంది అని. సో నెక్స్ట్ డేటా వస్తుంది కాబట్టి నెక్స్ట్ 8 బిట్ని రిసీవ్ చేసుకుంటుంది. అది మళ్ళీ స్టాప్ బిట్ 1 వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడే, ఓకే, అప్పటి వరకు ఈ మైక్రో కంట్రోలర్ డేటాని రిసీవ్ చేసుకోలేదు. ఇది స్టార్ట్ అండ్ స్టాప్ బిట్ వల్ల ఉండే అడ్వాంటేజ్. ఇక్కడ అసింక్రనస్ కమ్యూనికేషన్లో స్టార్ట్ బిట్, స్టాప్ బిట్ అనేవి లేవనుకోండి, అన్వాంటెడ్ డేటా అనేది వచ్చేస్తుంది. ఈ అన్వాంటెడ్ డేటా అనేది రాకుండా చేయాలి అని అంటే ఏం చేయాలి, ఒక యూనివర్సల్ కోడ్ స్టార్ట్ బిట్, స్టాప్ బిట్. స్టార్ట్ బిట్ 0, స్టాప్ బిట్ అనేది 1 ఉంచాలి. ఎప్పుడైతే మోడ్ 1 సెట్ చేస్తామో, SM00, SM11 ఉంచుతామో అప్పుడు డేటాతో పాటు మైక్రో ప్రాసెసరే
ఇంకా ఎక్స్ట్రా 2 బిట్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, అది 0 అండ్ 1. సో ఖచ్చితంగా ఎవ్రీ 8 బిట్స్ తర్వాత ఒక 1 వస్తుంది. సో ప్రతి డేటా బైట్కి ముందు 0 లాస్ట్కి 1 పెట్టి పంపిస్తుంది. సో ఎవ్రీ టైమ్ ఇక్కడ 10 బిట్స్ డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఈ మోడ్ ఏంటి అని అంటే 10 బిట్ ఫుల్ డూప్లెక్స్ మోడ్. ఇక్కడ ట్రాన్స్మిషన్ TXD లైన్ నుంచి, రిసెప్షన్ RXD లైన్ నుంచి జరుగుతుంది. సో డేటా ఏ విధంగా సెండ్ చేస్తాం మనం అని అంటే స్టార్ట్ బిట్, 8 బిట్ డేటా అండ్ 1 స్టాప్ బిట్. TI ఫ్లాగ్ ఎప్పుడు 1 అవుతుంది అని అంటే 10 బిట్స్ సెండ్ చేసిన తర్వాత 0 స్టార్ట్ బిట్, 8 బిట్స్ డేటా 1 సెండ్ చేసిన తర్వాత TI ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ నుంచి డేటా మళ్ళీ SBUFలోకి వచ్చేస్తుంది. మళ్ళీ SBUFలో ఉండే డేటాకి స్టార్ట్ బిట్ 0 స్టాప్ బిట్ 1 పెట్టేసి మళ్ళీ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. డేటా రిసెప్షన్ ఏ విధంగా జరుగుతుంది, స్టార్ట్ బిట్ వస్తుంది అక్కడికి, సెకండ్ మైక్రో కంట్రోల్ దగ్గరికి స్టార్ట్ బిట్ 0 వస్తుంది. స్టార్ట్ బిట్ని ఏం చేస్తుంది ప్రాసెసర్ అంటే డిస్కార్డ్ చేసేస్తుంది, జస్ట్ 8 బిట్స్ డేటా రిసీవ్ చేసుకుంటుంది. 1 స్టాప్ బిట్ 1 వస్తుంది కదా, ఆ స్టాప్ బిట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, 9th బిట్ కాబట్టి అది RB8లో, సెకండ్ మైక్రో కంట్రోల్ ఎక్కడ స్టోర్ అవుతుంది, RB8లో స్టోర్ అవుతుంది. మోడ్ 0లో లాగా మోడ్ 1లో RI అనేది 8 బిట్స్ రిసీవ్ కాగానే 1 కాదు. ఎప్పుడు 1 అవుతుంది అని అంటే SM2 బిట్ ఉంది కదా, ఎస్కాన్ రిజిస్టర్లో SM2 దగ్గర మనం ఒకవేళ 0 స్టోర్ చేసినాం అనుకోండి, అప్పుడు సేమ్ మోడ్ 0 లాగానే RI అనేది ఎప్పుడైతే 8 బిట్స్ రిసీవ్ చేసుకుంటుందో SBUF, అప్పుడు RI 1 అయిపోతుంది. కానీ ఎప్పుడైతే SM2 అనేది 1 ఉంటుందో అప్పుడు ఏం చేస్తుంది అని అంటే ప్రాసెసర్ ఫస్ట్ RB8ని చెక్ చేస్తుంది. RB8 చెక్ చేస్తే RB8లో 1 ఉన్నప్పుడు మాత్రమే, ఓకే, SM2 1 ఉంది అని అంటే ఫస్ట్ RB8ని చెక్ చేయాలి. RB8ని చెక్ చేస్తే, ఎస్కాన్లో RB8ని చెక్ చేస్తే అక్కడ 1 ఉన్నప్పుడు మాత్రమే RI అనేది 1 అవుతుంది. RI 1 అయినప్పుడు మాత్రమే SBUFలో ఉండే డేటా ప్రాసెసర్ దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ RB8 0 ఉందనుకోండి, వచ్చిన 8 బిట్స్ డేటా అనేది డిస్కార్డ్ అయిపోతుంది, అంటే మైక్రో ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళదు. ఎప్పుడు SM2 అనేది 1 ఉన్నప్పుడు. సో SM2 1 ఉంది అని అంటే ఫస్ట్ ఏం చేయాలి, 8 బిట్స్ రాగానే RI 1 చేయొద్దు. ఏం చేయాలి, ఫస్ట్ RB8ని చెక్ చేయాలి. RB8 1 ఉంటేనే ఈ ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. ఫ్లాగ్ 1 అయినప్పుడు ప్రాసెసర్ దగ్గరికి డేటా వెళ్తుంది. ఒకవేళ RB8 0 ఉంటే ఫ్లాగ్ 1 కాదు, అంటే డేటా అనేది అక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ ఏదైతే డేటా వస్తుందో అది SBUFలోకి వస్తుంది, అంటే ఫస్ట్ వచ్చిన డేటా అనేది డిస్కార్డ్ అయిపోతుంది ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళకుండానే. నెక్స్ట్ డేటా వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేటాలో కూడా RB8ని చెక్ చేస్తారు. RB8ని చెక్ చేసినప్పుడు అక్కడ 1 ఉంటేనే మళ్ళీ అది కూడా ప్రాసెసర్ దగ్గరికి వెళ్తుంది, లేదనంటే వెళ్ళదు. ఓకే, ఇది జరగాలి అని అంటే ఫస్ట్ SM2ని మనం 1 చేయాలి. SM2 1 ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. SM2 0 ఉంది అని అనుకోండి, సింపుల్ వచ్చిన డేటా వచ్చినట్టు ప్రాసెసర్ దగ్గరికి వెళ్తుంది, అంటే RI అనేది సింపుల్గా 1.